ముఖ్యమంత్రి గారిని చూస్తే ముఖ్యమంత్రి గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. సభానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి కొంచెం పట్టుదల ఎక్కువై, ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు దాదాపు 15 సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి గారు నాకు పరిచయం. ఆయన ఏదైనా విషయం మీద పట్టుబడితే కానీ, ఏ విషయం మీదైనా కానీ కొంత ఆలోచించే అవసరం అనుకుంటే కానీ కొంత మొండితనం ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ ముఖ్యమంత్రి గారికి ఏదైతే చురుకైనటువంటి ఒక మొండితనం ఉన్నదో, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ రకంగా లేదు అధ్యక్ష. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలు ఏ రకంగా అమలు చేయగలుగుతారో గవర్నర్ గారి నోటి ద్వారా స్పష్టంగా చెప్పితే బాగుంటుండే అధ్యక్ష. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉంటే ఎంత ఘోరంగా ఉన్నదనంటే, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వల్ల ఏర్పడింది కాదు. కానీ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మొదటి నెలలో మేము 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చేసినాం కదా, అంతకన్నా ఎక్కువ మీకేం కావాలనే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడే ప్రయత్నం చేస్తే, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది ప్రజలు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి నెల జీతాలు ఇవ్వతందుకే కాదు, మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు నిలబెడతారని, గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తీరు పరిపాలనను చెయ్యరని మీకు అధికారం ఇచ్చిన తప్పితే, మేమేదో మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం కదా, ఇంతకన్నా గొప్పగా మేమేం చేయగలుగుతామనే విధంగా మీరు మాట్లాడితే ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించరు అధ్యక్ష. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడినట్టుగానే గవర్నర్ గారి ప్రసంగంలో 6 గ్యారంటీల గురించి చెప్పడం జరిగింది. నాకు ఒక అనుమానం అనిపిస్తున్నది అధ్యక్ష, ఈ 6 గ్యారంటీల గురించే చెప్తున్నారు, మిగతా హామీలకు గ్యారంటీ లేదా? మిగతా హామీలకు ఎవరి గ్యారంటీ ఇవ్వాలి అధ్యక్ష? మేము కేవలం 6 గ్యారంటీలకే గ్యారంటీ ఇస్తున్నాం, మిగతా మా పార్టీ నాయకులు కానీ మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు కానీ మాకు సంబంధం లేదనే విధంగా ప్రభుత్వంలోని పెద్దలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను అనుకుంటున్నా, ఈ 6 గ్యారంటీలు కాకుండా కాంగ్రెస్ పార్టీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని విషయాల మీద గవర్నర్ గారితో స్పష్టంగా చెప్పి ఆ హామీలను ఎప్పటి వరకు అమలు చేయగలుగుతారో ఆ విషయం మీద గవర్నర్ గారి నోటి ద్వారా మాట్లాడిస్తే రాష్ట్ర ప్రజలు సంతోషపడుతుండే అధ్యక్ష. మద్యం ఈ రాష్ట్రంలో ఏరులై పారుతున్నది. గ్రామానికి 10 బెల్ట్ షాపులు ఉన్నాయి, ప్రభుత్వమే నడిపిస్తున్నది. గత ప్రభుత్వం నడిపించింది బెల్ట్ షాపులని, ఈ ప్రభుత్వం నడిపిస్తున్నది. గతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దానికి బాధ్యులే, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా బాధ్యులే. ఈరోజు పేదల బతుకులు ఈ మద్యం వల్ల గొప్పగా చెప్తారు అధ్యక్ష. ఈ అసెంబ్లీ వేదికగా మేము ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కొరకు వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నామని, ఒక పక్క ఈ రాష్ట్ర ఖజానా నింపుకోవడానికి పేదలకు విత్తలవిడిగా మద్యం దాపి, మరో పక్క మీ జీవితాలను మీ ఆరోగ్యాలను కాపాడుకోవడానికి మేము వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపు చేస్తున్నామనంటే అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ గౌరవ సభా నాయకుడు ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పిండ్రు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నీ కూడా మూసేస్తామని చెప్పిండ్రు. ఈరోజు మహిళా గవర్నర్ గారి చేత మీరు సభలో మాట్లాడించినటువంటి ఆ విషయంలో ఈ బెల్ట్ షాపులు ఎప్పటి నుండి మూసేస్తారో స్పష్టంగా చెప్పింటే ఈ రాష్ట్ర మహిళలంతా కూడా కొంత సంతోషపడుతుండే అధ్యక్ష. గాడి తప్పిన ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను శంకర్ గారు మీరు ఎట్లా గాడిన పెడతారో ముగించండి టైం అన్న. మేము 8 మందిమి, మేము ఎప్పుడు మాట్లాడదామన్నా కూడా దయచేసి కొత్తగా వచ్చినటువంటి సభ్యులు కొంత సమయం ఎక్కువ ఇచ్చే అవకాశం ఇవ్వండి. మేము ప్రత్యేకంగా మొదటి రోజు స్పీకర్ గారు చెప్పిండ్రు, సభ్యులంతా కూడా సహకరించాలా, కొత్తగా వచ్చినటువంటి సభ్యులకు అవకాశం ఇవ్వాలని. అధ్యక్ష, గాడి తప్పిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మీరు ఎట్లా గాడిన పెడతారో అనే విషయాన్ని గవర్నర్ గారి నోట చెప్పించి ఉంటే కొంత బాగుంటుండే అధ్యక్ష. ఎంత ఘోరం అంటే, ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రం
ఎంత అప్పు ఉందో గత ప్రభుత్వంలోని పెద్దలు రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెప్పలేదు. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలకు ఈ ఎంత అప్పు ఉందో ఇప్పటి వరకు చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఈ అప్పుల విషయంలో కూడా గవర్నర్ గారి ప్రసంగంలో స్పష్టంగా పొందుపరిస్తే బాగుంటుండే అధ్యక్ష. ఇది చాలా ముఖ్యమైన విషయం. రైతులకు పంటల బీమా పథకం అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది. రైతులకు పంటల బీమా రావాల్సిందే. అతివృష్టి వల్ల అనావృష్టి వల్ల రైతులకు పంటలు చెడిపోతే మరి రైతులు చాలా ఇబ్బందులలో ఉంటారు. కాబట్టి మరణించిన తర్వాత ఇచ్చే రైతు బీమా కన్నా బతికున్నప్పుడు ఇచ్చేటటువంటి పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో గతంలో మాట్లాడింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రధానమంత్రి గారు గొప్ప ఆలోచనతోని, నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలను ఆదుకోవాలన్న ఒక ఆలోచనతోని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని దేశంలో ప్రవేశపెట్టింది అధ్యక్ష. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 2018, 19, 2019, 20 ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగస్వామ్యం అయింది. దాంట్లో 3 ప్రీమియంలు ఉంటాయి అధ్యక్ష. ఒక వాటా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలా, ఒక వాటా కేంద్ర ప్రభుత్వం కట్టాలా, ఇంకో వాటా రైతు కట్టాలి. రైతు తన వాటా కట్టిండు, కేంద్ర ప్రభుత్వం తన వాటా కట్టింది. కానీ గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కట్టని కారణంగా నష్టపోయినటువంటి రైతులు దాదాపు ధర్నాలు, రాస్తారోకోలు, చివరిగా నేను హైకోర్టులో రైతులందరి తరపున కేసు వేసిన తర్వాత ఫసల్ బీమా పంట రైతులకు నష్టపరిహారం వచ్చింది. మీ ద్వారా నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు మరణించిన తర్వాత ఇచ్చేటటువంటి ఏదైతే రైతు బీమా ఉన్నదో అది ఉండాల్సిందే, సంతోషం. కానీ రైతు మరణించకుండా ఉండాలంటే ఈ రాష్ట్రంలో పంటల బీమా పథకం రావాల్సిందే అధ్యక్ష. ఆ విషయాన్ని ప్రభుత్వం గవర్నర్ గారి నోటి ద్వారా చెప్పిస్తే ఈ రాష్ట్ర రైతులంతా కూడా సంతోషపడుతుండే అధ్యక్ష. ఈ రాష్ట్రానికి ఇప్పటికే 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. చాలా సంతోషం అధ్యక్ష. ప్రభుత్వం ఒక మాట చెప్పింది, అభివృద్ధి అంటే కేవలం హైదరాబాదే కాదు, మారుమూల జిల్లాలకు కూడా అవకాశం ఇస్తాం. మా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, నిర్మల్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, ఇటువంటి వెనుకబడ్డటువంటి జిల్లాలకు కూడా ఉపాధి అవకాశాలు రావాలి. కాబట్టి మేము పెట్టుబడులు ఏ వచ్చినా కూడా ఆ జిల్లాలకు కూడా మేము పెట్టించే ప్రయత్నం చేస్తామని చెప్పారు అధ్యక్ష. జిల్లాల విభజన జరిగిన తర్వాత మీకు కూడా తెలుసు, ఉమ్మడి జిల్లాల విభజన జరిగిన తర్వాత జిల్లాలలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. పెట్టుబడులు పెట్టేటంతా వాళ్ళంతా కూడా హైదరాబాద్కే వస్తున్నారు. హైదరాబాద్కు ఆనుకుని ఉన్నటువంటి భూములే కావాలంటున్నారు. కానీ వెనకబడ్డటువంటి ఈ జిల్లాలకు పెట్టుబడులు ఏవి వస్తలేవు అధ్యక్ష. ఈ ప్రభుత్వం బాధ్యత అధ్యక్ష, వెనకబడ్డటువంటి జిల్లాలకు పెట్టుబడి పెట్టించే విధంగా, వెనకబడ్డటువంటి జిల్లాలో పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా పారిశ్రామికవేత్తలు ముందుకొస్తే హైదరాబాద్లో ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ కన్నా ఎక్కువ ఆ మారుమూల జిల్లాలో పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళకిస్తే కొంత మా దగ్గర ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రస్తావన కూడా గవర్నర్ గారి ప్రసంగంలో చెప్తే బాగుంటుండే అధ్యక్ష. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రధాన హామీ, ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి హామీ, అది 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీని ఏకకాలంలో చేస్తామంటే మాకు కూడా ఎన్నికల సందర్భంలో ఎందరో మంది రైతులు మమ్మల్ని అడిగినారు.